నేనే. చావు తప్పి బతికావు, చాలా బాధగా ఉంది, నీ మీద జాలిగా కూడా ఉంది. రే, ఒక మాట చెప్పనా? నిన్ను బతకనివ్వం. ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ప్రాణాలతో వెళ్ళనివ్వం. వచ్చి వెంకటరత్నం కాళ్ళు పట్టుకో, మెచ్చి 10 మెతుకులు పడేస్తాడు. రే, నువ్వు నన్నేం చేయలేవు. రేపు ఉదయమే సింగపూర్ వెళ్ళిపోతున్నా, మళ్ళీ రాను. ఒకరోజు నన్ను నీ రెట్టింట్లో కొట్టావు, అందుకని నిన్ను నీ మొత్తం కుటుంబాన్ని కొట్టాను. ఆఖరిసారిగా ఈ మాట చెప్పాలని ఫోన్ చేశాను. విష్ణు చక్రాలాంటి కళ్ళు, గజాసూలం లాంటి ముక్కు, ఒక్క నవ్వు నవ్వాడంటే పడుచు పిల్లలందరూ పరిగెట్టుకొచ్చి మీద పడిపోరు. అయ్యో, నా ఫోటో మీరెందుకు తీశారు? నేనేం తీయలేదురా. రాత్రి ముఖం చూసి చూసి గుండెల మీద పెట్టుకుని నిద్రపోయావురా. నిద్రపోయాక బిడ్డకు ఉక్కిరి బిక్కిరి కింద పడ్డాడు. జలాతోరణం లాంటి పిల్లాడు. త్వరగా జల్లో పూచేసి పెట్టుకో. ఏ పొడుచు పిల్ల కంటన్నా పడ్డాడంటే తర్వాత నువ్వు వెతుక్కోలేక చావాలి. ఏ పిల్ల వల్ల పడతావు? అమ్మా అమ్మా, బండి ఆగి అరగంట అయ్యింది. రైల్వే గార్డు, స్టేషన్ మాస్టరు, సిగ్నేలోడు, ఇంజిన్ డ్రైవరు అంతా ప్లాట్ఫామ్ మీద పడి ఏడుతున్నారు. నీకోసమే గొలుసు లాగి రైలు ఆఫ్ చేశాను. నువ్వు దిగే స్టేషన్ వచ్చిందమ్మా, దిగు. వస్తాను, బాయ్. ఏం పిల్ల ఏంటే మమ్మల్ని పోలీస్ స్టేషన్ లో పెట్టినంత ధైర్యం వచ్చిందా పోలీసులకి? ఏ హెడ్, సేట్ గారికి ఫోన్ చేయి. 2323 ఎంతరా? 23. రాస్కల్స్, పోలీస్ స్టేషన్ అంటే మీ గెస్ట్ హౌస్ అనుకుంటున్నారా? ఇక్కడ నుంచి ఈ చుట్టుపక్కల మనుషులకి 2 చోట్లు. చట్టబద్ధంగా ఉంటే బయట, తప్పు చేస్తే సెల్లో. మైండ్ ఇట్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. నేనే హెడ్ కానిస్టేబుల్ రామయ్య. నిజం చెప్పాలంటే మీరు వచ్చిన తర్వాతనే ఈ పోలీస్ స్టేషన్కి ఒక విపరీతమైన కళ వచ్చిందండి. నేను ఒక కానిస్టేబుల్ అనే నమ్మకం వచ్చిందండి. అంటే ఇంతకుముందు మీరు పోలీసులనే నమ్మకం లేదా? పోయిందండి. అప్పటికి పెద్ద పెద్ద వాళ్ళ జోలికి వెళ్ళటం మానేసి చిన్న చిన్న కేసులు పట్టుకోవడం మొదలుపెట్టానండి. పేకాట లేదండి, పేకాట అది పట్టుకున్నానండి. విజయవాడ నుంచి కాకినాడ ట్రాన్స్ఫర్ చేశానండి.
అక్కడ సైకిల్ వేసి పట్టుకున్నానండి. కాకినాడ నుంచి నిడుబ్రోలు ట్రాన్స్ఫర్ చేశారండి. అప్పుడప్పుడు మారిస్తూ ఉంటే మా బ్రతుకేమైపోవాలని కేసేం పట్టుకోలేదండి. ఇన్స్పెక్టర్ గారు చేయి పట్టుకున్నానండి. చేయి పట్టుకున్నాను, అందుకు ఇక్కడ తోసేశారండి. ఆ తర్వాత టోపీ పక్కన పెట్టుకొని జీతం పుచ్చుకుంటూ అలా బ్రతుకుతూ ఉండిపోయానండి. అంటే మీ కళ్ళ ముందు ఏం జరిగినా పట్టించుకోరా? నా ముందు ఏమైనా జరిగితే ఊరుకుంటానా? వెనక్కి తిరుగుతాను. వెనక్క అలవాటు పడిపోయాను. చూడండి, మనం బతికితే పోలీసులుగా బతకాలి, చస్తే పోలీసులుగా చావాలి. జీతం కోసమే బతకాలనుకుంటే ఈ సమాజంలో చాలా పనులున్నాయి. ఈ రోజు నుంచి మీరందరూ స్ట్రిక్ట్గా ఉండాలి. ఎవరి మీద అనుమానం వచ్చినా వాడెంతటి వాడైనా సరే తీసుకొచ్చి సెల్లో పడేయండి. ఆ తర్వాత సంగతి నేను చూసుకుంటాను. సాయిబా ఆగిపోమనంతే చెప్తారు కదా. అదే ఈ ట్రాఫిక్ ఆగిపోతుండ్రా బాబు. సార్ అమ్మా నిన్న పొద్దుననగా ఎక్కారు. టెర్రస్ దిగండి సార్. పైగా 15 ఫుల్స్ కూడా అయిపోయాయి. ఇంతకి నేను పైకి ఎందుకు ఎక్కానురా? అశోక్ గడికి భయపడి సార్. కొంచెం అంగరనాయన థ్యాంక్స్. ఆడండి ఎవడరా భయం, నా సక్క మీద గుండె ఆడు సంపుతాడని భయం. ఎంత తాగినా ఎక్కదేంట్రా బాబు. ఏండ్రానా? అబ్బే నేనేమలేదండి. నువ్వే మనకపోయినా నేను దిగను. ఇంకా పైకి ఎక్కుతా. ఆ నీ ఎట్ట ఎక్కి తొక్కలో ఆలోచిస్తా. రే చెండాలకి నా కూలోని చంపినంత మాత్రంతో నేను నీకు సంకుతాననుకుంటున్నావా? నిన్ను నా కాలుతో రాసి అయిపోయాను. చెప్పు, ఎలా చస్తావు? కింద పడి తల పగిలి చస్తావా? ఈ చేతుల్లో గొంతు బిగిసి ఊపిరాడక చస్తావా? లేక ముక్కల ముక్కలుగా నరికి 4 దిక్కులకు విసిరేయమంటావా? నీకు నచ్చిన చావు చస్తావా? నా ఇష్టం వచ్చినట్లు చంపమంటావా? చావులొద్దు, నీకు ఇష్టం వచ్చినంత అడుగు. నాకు నచ్చినా నచ్చకపోయినా ఇస్తాను. మేడ చిన్నదైపోయిందేంట్రా బాబు. ఇడేడి సార్ అమ్మా ఏమైందండి? ఆ సోగ్గాండను మేడమిచ్చి. అవును, పక్కనే ఉండండి ఆపలేదేంట్రా ఓన్లీ యువర్ ఇమాజినేషన్ సార్. అని తెలుగులో చెప్పను. కలొచ్చుంటుంది మీకు. థ్యాంక్స్. ఏమిటి స్టేషన్ లో మేఘాలు వస్తున్నాయి? వెనకాలే నారద మహర్షి వస్తున్నాడేమో. 284 పోలీసు ఉండి స్టేషన్ లోనే సిగరెట్ కాలిస్తావా? పోలీసులు ఏ పని చేసినా స్టేషన్ లో చేస్తేనే బాగుంటుంది. ఏ పని చేసినా సెల్లో చేస్తే ఇంకా బాగుంటుంది. ఇంటికంటే గుడి పదిలం కొందరికి, గుడి కంటే స్టేషన్ పదిలం అందరికి. బాబా ఎలా ఉంది నాలేది? ఇప్పుడే అర్థమైంది ఆత్రేయ గారు ఎందుకు చనిపోయారని. నిన్ను ఏంటి లోపల గొడవనే పెట్టుకున్నావా? వెళ్ళండి అయ్యా. కానిస్టేబుల్, వయసు వచ్చిన మనిషి చేసే పరిణామం ఇది. వయసా? నా వయసు ఎంత? జస్ట్ 24. 25. 24.